నోటీసుల వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ నాయకులకే వార్నింగ్ ఇచ్చారు. తనకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు, కాంగ్రెస్ పార్టీ మీ జాగీరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమదని, తనను బెదిరించాలని చూస్తే నడవదన్నారు. తనకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కులగణన సర్వే బాగా లేదని చెప్పకుండా పారదర్శకంగా ఉందని భజన చేస్తున్నారని విమర్శించారు. ఇది సమగ్ర కుల సర్వే కాదు, అగ్రకుల సర్వే అంటూ తీవ్రంగా రెచ్చిపోయారు తీన్మార్ మల్లన్న. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ వైశాలి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వ్యవహారం గత తీవ్ర దుమారం చెప్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా బీసీకి సంబంధించిన వ్యవహారంలో ఆ కులగణన సంబంధించి బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారు. ఈ కులగణన అంతా కూడా తప్పుల తడక అని చెప్పేసి తీన్మార్ మల్లన్న గత 2-3 రోజులుగా దీనిపై ప్రస్తావిస్తూ వస్తున్నాడు. బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో మల్లన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఆ మల్లన్న ఒక అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ ఉండి అధికార పార్టీ పైన విమర్శలు చేయడంతో కొంత కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మల్లన్నపై కొన్ని చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ రోజు మల్లన్నకు నోటీసులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి మీడియా ప్రచారం జరిగింది. దీనికి స్పందించిన తీన్మార్ మల్లన్న కొంత సీరియస్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు, ఈ కాంగ్రెస్ పార్టీ మీ సొంత జాగీరా అని చెప్పేసి కొంత ఎవరైతే నోటీసులు ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళని స్ట్రేట్ గా ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పైన కౌంటర్ అటాక్ చేశాడు తీన్మార్ మల్లన్న. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించాడు. ప్రస్తుతం పార్టీ అంతా కూడా అగ్రకులాల చేతిలో ఉంది. ఈ సంబంధించి ఇప్పుడు కులగణన కూడా వాళ్ళు అగ్రకులాలు చెప్పింది చేశారు తప్ప మిగతాది లేదు. అందులో పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఎందుకు నోరు మెదపడం లేదు, కులగణలో ఇంత బీసీలకు అన్యాయం జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదు, ఎవరి ప్రశంసలు పొందడానికి మీరు కొంత మెత్తగా బాగుందని చెప్పేసి కులగణనకు సంబంధించి ప్రశంసలు చేయడము ఏంది సరైన విధానం కాదు, మీ పద్ధతి సరి కాదు అని చెప్పేసి కొంతమంది నేతలను కూడా హెచ్చరిస్తూ తీన్మార్ మల్లన్న మాట్లాడాడు. సో మొత్తానికైతే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులకు సంబంధించి కులగణనకు సంబంధించి ఒకవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తా విమర్శలు చేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో వాళ్ళను మించి కాంగ్రెస్ కు సంబంధించి సొంత పార్టీ పైన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ కు మరింత కలవరం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే సొంత పార్టీలోనే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా నిన్న అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో తీన్మార్ మల్లన్నకు సంబంధించి కొంత కట్టడి చేయాలి, తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు మరి కాంగ్రెస్ పార్టీ మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కొంతమంది సంబంధించి ముఖ్య నేతలు, అది ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదే దాంతో పాటుగా మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదే విధంగా కొండా సురేఖ, ఇలాంటి వాళ్ళంతా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యంగా ఉన్నటువంటి పార్టీలో కీలక ప్లేస్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా కొంత తీన్మార్ మల్లన్న వైఖరిని ఖండిస్తూ మాట్లాడుతున్నారు. తీన్మార్ మల్లన్న అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. బీసీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మొదటి నుంచి కూడా అండగా ఉంటుంది. ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టాము. కులగణనకు సంబంధించి ఏదైనా పొరపాట్లు కానీ కొంత సంబంధించి ఏదైనా పొరపాట్లు ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే బీసీ సంఘాల నుంచి ప్రతినిధుల నుంచి కూడా కొంత సమాచారం సేకరిస్తున్నాము. ఏదైనా తప్పులు కులగణనకు సంబంధించి ఏదైనా విషయం ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఆ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటుంది. ఎందుకంటే దశాబ్ద కాలంగా సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన కులగణన అంశము అంటే సామాజిక వర్గాల వర్గ కులగణనకు సంబంధించి పెండింగ్ ఉంటూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా కొంత డేర్ స్టెప్ వేసింది, కులగణన చేపట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఈ కులగణన అనేది దేశవ్యాప్తంగా ఒక ఐడియల్ గా మారింది, ఒక చరిత్ర సృష్టి ఉంది. రేపు భవిష్యత్తులో కులగణన చేయాలనుకుంటున్న వారికి ఇదే ఒక మార్గనిర్దేశం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంటే, మరోవైపు మల్లన్న మాత్రం ఈ కులగణన మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాడు. ఒక రకంగా తప్పులు తడకగా ఉంది, దాన్ని కాల్చివేస్తా అని చెప్పేసి అంటాడు. దీనంతా కూడా ఈ వ్యవహారం పైన తీన్మార్ మల్లన్న పైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే కులగణనకు సంబంధించి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని వల్ల పార్టీకి ప్రజల్లో కావచ్చు బీసీ వర్గాల్లో మంచి ఉన్నతి అంటే పార్టీకి బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి భావించింది. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న సొంతగా పార్టీకి సంబంధించి సొంత పార్టీ పైన కొంత
తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు చేయడం మాత్రం కొంత పార్టీలో కలకలం రేపుతా ఉంది. మొదటగా ప్రతిపక్షాలు కాదు, సొంత పార్టీ నేతలనే కొంత మనం ఈ తీర్మానాలను కట్టడి చేయాలి. అదే విధంగా ఇంకా ఎవరికైనా బీసీ నేతలు కొంతమంది లోపల ఇలాంటి విమర్శలు కానీ ఇలాంటి ఆలోచనలు కానీ అసంతృప్తి ఉన్నట్టు వారిని ముందటే కట్టడి చేసి వారికి సరైనంగా అంటే కులగణకు సంబంధించి వాళ్ళకి ఏదైనా తప్పులు కనిపిస్తే గానీ, లేకుంటే వాళ్ళకి ఏదైనా అభిప్రాయ విభేదాలు కానీ, అదేవిధంగా ఇంకేదైనా ఉంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని ఆలోచన ఉంటుంది. ఒకవేళ వాళ్ళు హద్దు మీరి ప్రవర్తిస్తే మాత్రం ఇక తప్పని చర్యలు పరిస్థితుల్లో పార్టీ నుంచి అవసరమైతే సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో మాత్రం తీర్మాన్ మల్ల వ్యవహారం మాత్రం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తీసుకుంటుంది, రేపు గానీ ఎల్లుండి గానీ తీర్మాన్ మల్లకు ఒకవేళ క్రమశిక్షణకు సంబంధించి నోటీసులు ఇచ్చారా, ఇస్తే తీర్మాన్ మల్లన్న ఏం చెప్పబోతున్నారు. ఇప్పటికే బాహాటంగా అయితే ఈ పార్టీ ఎవరిది అని చెప్పేసి పార్టీ అధిష్టానాన్ని ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ముఖ్య మంత్రులను కీలక స్థాయిలో ఉన్నటువంటి ఆ నేతలను ప్రశ్నించిన తీర్మానం వలన ఇక నుంచి ఈ స్థాయిలో ఇదే టెంపోను కొనసాగించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే తనకు బీసీలకు సంబంధించిన బీసీల సంక్షేమము, బీసీలకు సంబంధించిన అంశమే నాకు ప్రియారిటీ, పార్టీతో సంబంధం లేదు, బీసీల వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలి, సమాజంలో మెజార్టీ అంటే దాదాపుగా 56% ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా, అంతకు మించి ఉన్నటువంటి బీసీ వర్గాలకు న్యాయం జరగాలనే తన కోరిక. అటువైపుగా ఎంతటి పోరాటకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఇప్పటికే తీర్మాన్ మల్లన్న ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీతోనే డైరెక్ట్ గా తీర్మాన్ మల్లన్న కొంత ఫైట్ చేసే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.